ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, మనకి తెలుగులో ఉన్న 12 మాసములు అంటే నెలలు, అలాగే 6 ఋతువుల గురించి ఈ వీడియోలో చూద్దాం. పిల్లలు, చైత్ర వైశాఖములు వసంత ఋతువు. ఈ ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు పూసి వాతావరణం అంతా అందముగా ఉంటుంది. జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు. ఈ ఋతువులో ఎండలు ఎక్కువగా కాస్తాయి. మామిడి పళ్ళు కూడా ఈ సీజన్లోనే వస్తాయి. ఈ టైంలో పిల్లలకి పరీక్షలు అవుతాయి. వేసవి సెలవులలో పిల్లలు మామిడి పళ్ళని తింటూ, అలాగే మంచిగా మంచినీళ్ళు అవి తాగుతూ, సాయంకాలం ఎండ తగ్గాక బయటకు వెళ్ళి ఆడుకోవాలి. శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు. ఈ ఋతువులలో వర్షం బాగా పడతాయి. అలాగే మొక్కలు నాటడానికి ఇది అనువైన కాలం. ఆశ్వీజ కార్తీకములు శరదృతువు. ఈ కాలంలో వెన్నెల బాగా కాయలు. మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు. ఈ ఋతువులో చలి ఎక్కువగా ఉంటుంది, అలాగే మంచు కూడా కురుస్తుంది. ఈ కాలంలో అందరూ ఊలు దుస్తులు వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు చలికి జలుబు దగ్గులు అవి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మాఘ పాల్గొనములు శిశిర ఋతువు. అంటే ఈ ఋతువులో ఆకులన్నీ రాలిపోయి కింద పడిపోతాయి, చెట్లు మోడుగా అయిపోతాయి. చూసాం కదా పిల్లలు, ఇవి తెలుగు మాసములు, అలాగే ఋతువులు. ఈ ఋతువులని అనుసరించి ఏ కాలాన్ని బట్టి ఆ కాలానికి అనుగుణంగా మనం బట్టలు అలాగే ఆహారాన్ని తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.